తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ దూరం. కారణం రేవంతేనా? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అందుకు చెప్పిన రీజన్స్ విచిత్రంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా వస్తారా రారా? అంతకంటే ముందే ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సోనియాకు ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయితే తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు. బలిదేవత అన్నారు. ఇప్పుడు తెలంగాణ దేవత ఎలా అయింది అని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. ఏం జరిగిందో గానీ చివరకు వ్యక్తిగత కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది అని పార్టీ ప్రకటించింది. జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదు అని ఏఐసీసీ తెలిపింది. ఢిల్లీలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. స్కెడ్యూల్ ప్రకారం ఆదివారం సోనియా గాంధీ తెలంగాణకు రావాల్సింది. వైద్యుల సూచన మేరకు తెలంగాణ పర్యటనకు రాలేకపోతున్నట్లు వెల్లడించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచే అంశమే.